మనసు దోచిన చెలికి మదిలో మాట చెప్పే రోజు రానే వచ్చింది. అందమైన గులాబీలు, ప్రేమ లేఖలు, కాస్ట్లీ గిఫ్ట్లతో సిద్ధమయ్యారు ప్రేమికులు. ఎదలోతుల్లో గూడు కట్టుకున్న భావాన్ని ప్రియసఖికి వ్యక్తం చేసేందుకు ఆరాటపడుతున్నారు లవ్ బర్డ్స్. ప్రేమ భాష కందని భావం. గతంలో ఆ ప్రేమను వ్యక్తం చేసేందుకు సొంతంగా కవితలు రాసి సందేశాలు పంపేవారు. రోజులు మారాయి, ప్రేమికులు మారారు. వారి అభిరుచుల్లోనూ చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడంతా ఇన్స్టెంట్, కాస్ట్లీ గిఫ్టులు, కలర్ఫుల్ గ్రీటింగ్లు. తమ మనసులోని ఇష్టాన్ని తమకు నచ్చిన వారికి చెప్పేందుకు యూత్ గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులను ఆశ్రయిస్తున్నారు. రకరకాల లవ్ కొటేషన్స్తో రంగురంగుల్లో గ్రీటింగ్ కార్డులు మార్కెట్లో ప్రేమికుల కోసం సిద్ధమయ్యాయి. మరోవైపు కాస్ట్లీ గిఫ్ట్లు ఆకర్షిస్తున్నాయి. లవ్ పార్ట్నర్కు గ్రీటింగ్ కార్డుతో పాటు ఓ గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలని లవ్ బర్డ్స్ ఆరాటపడుతూ ఉంటారు. కార్డ్ ఏదైనా, గిఫ్ట్ ఎంత కాస్ట్దైనా మదిలోని భావాన్ని వ్యక్తం చేయడమే ప్రధానం. అందుకే గ్రీటింగ్స్ గిఫ్ట్లతో అందంగా ముస్తాబయ్యాయి నగరంలోని గిఫ్ట్ సెంటర్లు. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిన జంటలు కొత్తగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకునే వారితో ఈ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రియురాలికి మదిలోని భావాన్ని వ్యక్తం చేసేందుకు బహుమతితో సిద్ధమయ్యారు ప్రేమికులు. పాతకాలం సినిమాల్లో లాగా కేవలం ఓ పువ్వుచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేసే రోజులు కావంటోంది నేటి తరం. మారిన హైటెక్ కల్చర్లో కుర్రకారు రూటే సపరేట్. నచ్చిన అమ్మాయి మనసు గెలిచేందుకు ఎన్నో పాటలు, ఏడాది పాటు ఎదురు చూస్తూ బహుమతి ఇచ్చేందుకు మరెన్నో ఎదురుచూపులు. అయితేనేం నచ్చిన వారి మనసులో స్థానం సంపాదించడంతో పోలిస్తే ఖర్చు ఏపాటి అని బదులిస్తున్నారు ప్రేమికులు. ప్రేమ జంటలు కూడా పరస్పరం గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటూ ఉంటాయి. వీటిని చూసినప్పుడల్లా తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు నచ్చిన గిఫ్ట్తో రెడీ అయిపోండి. ప్రేమ అనే 2 అక్షరాల పదానికి కొత్త భాష్యం చెబుతోంది నేటితరం యువత. మధురమైన జ్ఞాపకాలతో అనురాగాలు, అనుబంధాలకు వేదికగా నిలిచే ప్రణయం ఇప్పుడు పక్కదారి పడుతోంది. కాలేజీలు, క్లాసుల పేరుతో పార్కులు, పబ్బుల వెంట పరుగులు తీస్తోంది కుర్రకారు. ప్రేమ, లవ్, కాదల్, ఇష్క్, భాష ఏదైనా భావం ఒక్కటే. మది అంతరంగాల్లో పుట్టే ప్రేమను వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో భాషను వాడతారు. చూసేందుకు 2-3 అక్షరాల మాటే అయినా ఇది ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేకపోయినా దానికంటూ ఓ ప్రత్యేక రోజు ఉంటుంది. అదే వాలంటైన్స్ డే. అయితే ప్రేమ పేరుతో నేటి తరం పక్కదారులు తొక్కుతోంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో సరైన అవగాహన లేక, దానికి అర్థం తెలియక ఎంజాయ్ చేయడమే పరమావధిగా భావిస్తున్నారు కొందరు యూత్. వాలంటైన్స్ డే అంటే కేవలం ప్రియురాలకి గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చి విషెస్ చెప్పడం, పార్కులు, పబ్బుల వెంట తిరుగుతూ ఎంజాయ్ చేయడం అనే భ్రమల్లో షికార్లు చేస్తోంది నేటి యూత్. దీంతో ప్రేమికుల రోజున పార్కులు, పబ్బులు లవ్ బర్డ్స్కు హాట్ స్పాటులుగా మారుతున్నాయి. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ప్రేమను గుర్తు చేసుకోవడం ఏంటని, ఇది కేవలం కమర్షియల్ ఫెస్ట్ అంటున్నారు కొందరు. Valentine's Day is like a day which is full of love. Everywhere it's just love, love and love. It's a wonderful day. I celebrate with my boyfriend. Okay? And that's it. Express your love. My love? No, I can't express that. Sorry. Gift and ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? Tomorrow I will celebrate. What actually he's not here, so it's a very sad day for me. My name is Vishal Gupta and I am from Amritsar, Punjab, and tomorrow is Valentine Day. It's a very good day and my Valentine will be my mom because I love her most. నా పేరు విక్లేష్ అండి. యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను నేను. రేపు యాక్చువల్గా February 14 గురించి నేను ఫస్ట్ చెప్పాల్సింది హ్యాపీ వ్యాలంటైన్స్ టు ఎవ్రీ వన్ ఇన్ హైదరాబాద్, ఫర్ ఎవ్రీ గర్ల్ ఆల్సో. ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ పార్క్లో తిరిగే కల్చర్ యాక్చువల్గా మనది కాదు చెప్పాలంటే, అది మొత్తం బ్రిటిష్ కల్చర్. యాక్చువల్గా ఇవాళ రేపు పబ్బింగ్, గిబ్బింగ్ అని తాగి రొమాన్స్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. లవ్ అంటే నాకు ఇప్పటివరకు ఏ క్లాసెస్ లేవండి, ఎందుకంటే అట్లాంటి మెంటల్ టెన్షన్ పెట్టుకోదలుచుకోలేదు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. వీఆర్ ఫ్రీలీ ఎంజాయ్ విత్ అవర్ ఫ్రెండ్స్, బట్ దట్ మచ్ ఇనఫ్ ఫర్ దట్ ఆల్. లవ్ గివ్ అని పెట్టుకుంటే లవ్లు గివ్లు పెట్టుకుంటే టైంకి ఫోన్ చేయాలా, లేచి తిన్నావా లేదా అని అన్నాడు. అలా అవన్నీ మనకు పెంట్ ఎందుకండి అని చెప్పి నేను లైట్ తీసుకుంటా.
నేటితరం ప్రేమలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుల కోసం కాలేజీకి పంపితే క్లాసులెగ్గొట్టి పార్కులు సినిమాలంటూ షికార్లు కొడితే భవిష్యత్ పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లవర్స్ డే గురించి ముందు తల్లిదండ్రుల పెంపకం అనేది ముఖ్యం. తల్లిదండ్రుల పెంపకంలో ఎంత ఇదిగా ఉండి చేస్తారో అంత సున్నితంగా ఈ విధంగా ఉంటారు. అలా కాకుండా మనం ఒక హాస్టల్లో వేసి ఒక దీనిగా తిరిగి చేసే పని అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కొంచెం పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ జనరేషన్లో వ్యాలంటైన్స్ డే ఇప్పుడు కామన్ అయిపోయిందండి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే లవర్స్ తిరగడము చేయడము, ఎవరు సెటిల్ కానికి ఎవరు ట్రై చేయరు, ఉట్టి టైంపాసే. వ్యాలంటైన్స్ డే అంటే టైంపాస్ అంతే. ఖర్చులు పెట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి, షాప్స్. ఇంకా వచ్చే ఏజ్ ప్రకారం అయితే పిల్లలు అయితే 16 years నుంచే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ జనరేషన్లో పిల్లలకి ఇప్పటి నుంచే ఇదంతా తెలవాలా మంచిది కాదని నాకు అనిపిస్తుంది. పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న కుర్రకారు ఇలా ప్రేమను టైంపాస్ గాను ఎంజాయ్ గాను మార్చేయడంతో ప్రేమ అంటే పెద్దల్లో తల్లిదండ్రుల్లో నమ్మకం పోతోందంటున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు.